ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ సముదాయంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, సన్నరకం వడ్లకు బోనస్, చేయూత, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరా మహిళాశక్తి, రేషన్ కార్డులు తదితర ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 70 రైతు వేదికలున్నాయన్నారు. వరి, మొక్కజొన్న పంటలు మాత్రమే కాకుండా ఆయిల్ పామ్, పప్పు దినుసులు, ఇతర పంటలపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సోలార్ ఎనర్జీ ద్వారా సోలార్ పంపు సెట్లు, ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే పథకంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కింద గతేడాది 154 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. ఈ యాసంగిలో 155 కోట్లు ఇచ్చామన్నారు. జిల్లాలో 6142 యూరియా మెట్రిక్ టన్నులు స్టాకుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు పొందవలసిన హక్కు. అయితే తమకు అందే పథకాలు ప్రజలకు తెలిసి ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఇతర రాష్ట్రాలు సైతం పరిశీలన చేస్తున్నాయన్నారు. స్కూల్ పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేసే పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుందన్నారు. దానితో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయబోతుందన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, దానికి సంబంధించి ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో స్థల పరిశీలన చేసి ప్రణాళికను పంపించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన 24 వస్తువులతో కూడిన కిట్ను వచ్చే విద్యా సంవత్సరం నుండి అందించనున్నట్లు జిల్లా స్థాయితో పాటు మండల, డివిజన్ స్థాయిలో రాబోయే సోమవారం నుండి 3 ప్రజావాణి నిర్వహించబోతున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్య పరిష్కారం చేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. 99 రోజుల ప్రణాళిక విజయవంతానికి అందరూ కృషి చేయాలని కోరారు.